ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జనాలు అయితే న్యూస్ పేపర్ చదివేవాళ్ళు, లేదా కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే రేడియో వినేవాళ్ళు. సెప్టెంబర్ 15th 1959 అసలు ఇండియాలో ఎవరన్నా టీవీలో న్యూస్ చూస్తారా అని ఢిల్లీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అప్పుడు దూరదర్శన్ పేరు టెలివిజన్ ఇండియా. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవడంతో 1965 నుంచి రెగ్యులర్గా న్యూస్ని టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టారు. అంతకుముందు జనం రేడియో, న్యూస్ పేపర్స్ ద్వారా న్యూస్ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని గమనించి టీవీలో కూడా 5 minutes న్యూస్ బులెటిన్ని స్టార్ట్ చేశారు. ఇలా న్యూస్ చదవడం జనాలకి బాగా నచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు రేడియోలో వినటం, న్యూస్ పేపర్ చదవడం తప్ప ఇలా లైవ్లో ఎప్పుడు చూడలేదు. ఇది ఈరోజు మనకు పెద్ద విషయం కాకపోవచ్చేమో, కానీ ఒకసారి ఇదే ఇన్సిడెంట్ గురించి మీ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్తో డిస్కస్ చేసి చూడండి. వాళ్ళకి అది పెద్ద మిరాకిల్. ఫస్ట్లో వీళ్ళు ఢిల్లీ, ముంబై, అమృత్సర్ లాంటి సిటీస్లో మాత్రమే టీవీ న్యూస్ని స్టార్ట్ చేశారు. కానీ కొద్ది రోజులకే శాటిలైట్ లాంచ్ వల్ల దేశం మొత్తం బ్రాడ్కాస్ట్ చేయడం కుదిరింది. 1970s చేసిన శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ వల్ల డ్యాన్స్, మ్యూజిక్, డ్రామా షోస్ని టెలికాస్ట్ చేయగలిగారు. ఇప్పుడంటే మన టీవీ ఛానల్స్లో ఎంటర్టైన్మెంట్ పేరుతో సీరియల్స్ని సాగతిస్తున్నారు, కానీ అప్పట్లో దూరదర్శన్ అంటే ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేది. 1967లో ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ జరుగుతున్నప్పుడు దూరదర్శన్ వాళ్ళు పంటలు బాగా పండాలంటే ఏం చేయాలని దూరదర్శన్లో చెప్పేవారు. 1967 Jan 26న దూరదర్శన్లో కృషి దర్శన్ అనే ప్రోగ్రాంలో మంచి పంటలు డిఫరెంట్ మెథడ్స్లో ఎలా పండించాలని చెప్పేవారు. ఇలా అప్పటి ప్రోగ్రామ్స్ ఇండియన్ అగ్రికల్చర్లో ఒక మార్పును తీసుకొస్తూ ఇండియన్ అగ్రికల్చర్ గ్రోత్కి సహాయపడ్డారు. ఈ ప్రోగ్రాం చూసి ఎంతోమంది రైతులు వాళ్ళ ఈల్డ్ని పెంచుకొని ఎక్కువ లాభాలు సంపాదించగలిగారు. ఆ టైంలో ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవారు. వాళ్ళు ఈ టెక్నిక్స్ని చూసి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎక్కువ లాభాలు వచ్చేవి. సో ఇండైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్ కంట్రీ గ్రోత్కి చాలా హెల్ప్ చేసింది. ఈవెన్ ఈ రోజుకి కూడా కృషి దర్శన్ ప్రోగ్రామ్ వల్ల కొంతమంది రైతులు బెనిఫిట్ పొందుతున్నారు. 1976 వరకు దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియోతో కొలాబరేట్ అయి ఉన్నారు. కానీ ఏప్రిల్ 1976లో వాళ్ళతో సెపరేట్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లో సెపరేట్ డిపార్ట్మెంట్ని డెవలప్ చేశారు. ఇప్పుడు ఆకాశవాణితో పాటు ఇది ప్రసార భారతి డివిజన్లో ఒకటి. దూరదర్శన్కి స్లోగా పాపులారిటీ పెరుగుతుంది. 1982 అనేది దూరదర్శన్కి చాలా స్పెషల్. ఎందుకంటే ఆ సంవత్సరం ఇండిపెండెన్స్ డేకి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన స్పీచ్, అలాగే 1982లో ఢిల్లీలో జరిగిన ఏషియన్ గేమ్స్ కూడా దూరదర్శన్లో బ్రాడ్కాస్ట్ చేశారు. దూరదర్శన్ హిస్టరీ మొత్తం మీద అన్నిటికంటే బాగా సక్సెస్ అయిన ప్రోగ్రాం రామాయణం. అప్పటి వరకు అందరూ రామాయణంని చదివి వాళ్ళ మైండ్లో ఇమాజిన్ చేసుకునేవారు. అప్పట్లో టీవీ చాలా తక్కువ మంది దగ్గర ఉండేది. అయినా సరే 200 మంది కలిసి ఎవరింట్లో టీవీ ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రామాయణం ఎపిసోడ్స్ని చూసేవారు. ఆ ప్రోగ్రాం జరుగుతున్నంతసేపు ఎవరూ బయట కనిపించేవారు కాదు. 1991 వరకు దూరదర్శన్ సక్సెస్ఫుల్గానే ఉంది. కానీ 1991లో లిబరలైజేషన్ జరిగిన తర్వాత చాలా ప్రైవేట్ టీవీ ఛానల్స్ వచ్చాయి. దానివల్ల అప్పటి వరకు మోనోపోలీగా ఉన్న దూరదర్శన్కి కాంపిటేటర్స్ మొదలయ్యారు. అలా మార్కెట్లోకి వచ్చిన ఫస్ట్ ప్రైవేట్ ఛానల్ జీటీవీ. వీళ్ళు దూరదర్శన్ కంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ డ్రామాస్ అండ్ షోస్ని బ్రాడ్కాస్ట్ చేసేవారు. దీనివల్ల ఫ్యామిలీస్ అందరికీ ప్రైవేట్ ఛానల్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్న సీరియల్స్కి పునాది అప్పుడు స్టార్ట్ అయింది. ఈవెన్ జీటీవీ వచ్చిన తర్వాత కూడా దూరదర్శన్ వాళ్ళ కాంపిటీషన్ని ఫేస్ చేయగలిగారు. ఎందుకంటే అప్పటికీ రామాయణం సీరియల్ రన్ అవుతుంది. జనం కూడా ఆ సీరియల్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. దూరదర్శన్ న్యూస్ కూడా ఇప్పటిలా ఒకే న్యూస్ని రోజంతా స్క్రోలింగ్స్ వేయకుండా షార్ట్ అండ్ క్రిస్ప్గా వాళ్ళ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసేవారు. దూరదర్శన్కి అసలు సమస్య 1995లో స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పుడు మార్కెట్లోకి స్టార్ ప్లస్, సోనీ లాంటి ఛానల్స్ ఎంటర్ అయ్యాయి. వీళ్ళ కాంపిటీషన్ని తట్టుకోవడానికి దూరదర్శన్ ఒక బ్రిలియంట్ స్ట్రాటజీతో వచ్చారు. ఇప్పుడంటే మనకి ఫోన్స్ వచ్చాయి కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఇంట్లో అందరూ ఏం కావాలన్నా ఒకే టీవీలో చూడాలి. అలా నలుగురు ఉన్న ఇంట్లో టీవీ షోస్కి మెయిన్ ఆడియన్స్ ఎవరవుతారు? పిల్లలు. సో వాళ్ళకి నచ్చేటట్టు 1997లో శక్తిమాన్ సీరియల్ని స్టార్ట్ చేశారు. ఈ సీరియల్ ఎంత పెద్ద హిట్ అని నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ హిట్ అవడం వల్ల ఇంకొక 5 సంవత్సరాలు దూరదర్శన్ సర్వైవ్ అవ్వగలిగారు. 2000 తర్వాత మిగిలిన టీవీ ఛానల్స్ కూడా ఈ సిచ్యువేషన్ గమనించి పిల్లలకి నచ్చే షోస్ అండ్ ప్రోగ్రామ్స్ని బ్రాడ్కాస్ట్ చేసేవారు. ఈ కాంపిటీషన్ని ఫేస్ చేస్తూ దూరదర్శన్ కొన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ అండ్ డ్రామా ఉన్న సీరియల్స్ని స్టార్ట్ చేశారు. ఈ సీరియల్స్ వల్ల 2005 వరకు దూరదర్శన్ పీక్స్లో ఉంది. తర్వాత దూరదర్శన్ ఇంకా మార్కెట్లో నిలబడలేకపోయారు. ఎందుకంటే అప్పటికి చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేసాయి. వాటిల్లో స్టార్ ప్లస్, సోనీ, జీ లాంటి ప్రైవేట్ ఛానల్స్ హై బడ్జెట్తో మంచి క్వాలిటీ సీరియల్స్ని చూపిస్తుంటే దూరదర్శన్ మాత్రం లో బడ్జెట్తో పూర్ క్వాలిటీ షోస్ని వేసేవారు. ఇదే కాకుండా ప్రైవేట్ ఛానల్స్ ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందు ఉండేవి. వాళ్ళు సక్సెస్ అయితే ఆ టెంప్లెట్తో ముందుకు వెళ్ళేవాళ్ళు, ఫెయిల్ అయితే అక్కడితో ఆపేసేవారు. దాంతోపాటు దీపావళి, వ్యాలంటైన్స్ డే లాంటి స్పెషల్ డేస్లో స్పెషల్ ఎపిసోడ్స్ని టెలికాస్ట్ చేసేవారు. ఇంకొక పక్క దూరదర్శన్కి అంత బడ్జెట్ లేక, ఇన్నోవేషన్ చేయలేక కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. మీరు దూరదర్శన్ ఫెయిల్యూర్కి కారణం ఏమనుకుంటున్నారు? ప్రైవేట్ ఛానల్సా, లేదా వాళ్ళు ఇన్నోవేషన్ చేయలేకపోవటమా, లేదా ఇంకేమైనా కారణం ఉందనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.